నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. ఇంకా అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఒక మిస్అండర్స్టాండింగ్తో దూరమై ఉంటే కనుక, లేదు మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారు, వాళ్ళని ఎలాగైనా సరే కలవాలని అనుకుంటున్నారు, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు మాట్లాడితే బాగుంటుందని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర లేరు, చాలా దూర ప్రాంతాల్లో ఉన్నారని అనుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే దగ్గరికి తీసుకురాగలిగే శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్తో కూడిన ఒక విషయాన్ని, ఒక టెక్నిక్ని ఈరోజు మనం ఉపయోగించబోతున్నామండి. ఇంతకుముందు కూడా మనం ఇలాంటి వీడియోస్ చేశాము. చాలామంది కూడా అక్క మాకు కాల్స్ వచ్చాయి, మా హస్బెండ్ నాతో మాట్లాడుతున్నారు, మా లవర్ నాకు ఫోన్ చేశారు అని. నిజంగా అండి ఇది అద్భుతమైన శక్తివంతమైన ఒక పరిహారం అండి. ఇది చక్కగా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి వాళ్ళకైనా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ని ఇస్తుందన్నమాట. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. సాధారణంగా అండి ఈ వీడియో ఎవరెవరు చేసుకోవాలి అని అంటే కనుక, నిజంగా మనం ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా సరే మధ్యలో ఒక గ్యాప్ వచ్చేసింది, వాళ్ళు వేరే జాబ్కి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు, వాళ్ళ దగ్గర మనకి కాంటాక్ట్ నెంబర్ ఏమీ లేదు, వాళ్ళని కలవలేకపోతున్నాము అని అనుకున్నా కూడా అండి, వాళ్ళకి మనకి ముందు పరిచయం ఉండటం వల్ల నిజంగా ఇలాంటి ఒక టెక్నిక్ని కనుక మీరు ఉపయోగిస్తే వాళ్ళు ఎలాగైనా సరే కాంటాక్ట్ చేయగలిగే శక్తి అనేది నిజంగా ఈ ప్రపంచం మీకు కల్పిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని చేయడానికి ప్రయత్నించడం కానీ, మీరు వాళ్ళకి ఎలా దగ్గర అవ్వాలి అనే ఆలోచనని కానీ ప్రపంచం మనకి కల్పిస్తుంది. అంతేకాకుండా హస్బెండ్ వైఫ్ ఎవరైతే విడిపోయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు మళ్ళీ కలవాలని అనుకుంటున్నారు, లేదు వాళ్ళు వేరే ఊరే వెళ్ళిపోయారు జాబ్ కోసం అని అనుకున్నా కూడా, వాళ్ళు ఎక్కడున్నా కూడా మీ ఆలోచన వాళ్ళకి వస్తూ ఉంటుంది. మీకు పిల్లలు ఉంటే కనుక పిల్లల ఆలోచన కానీ, మీ మీద ప్రేమాభిమానాలు పెరగటం కానీ, అలాంటి ఒక శక్తివంతమైన విషయాలని ఈ విశ్వం మనకి కల్పిస్తూ ఉంటుందండి. ఎందువల్లంటే ఏంజల్ నెంబర్స్కి అంత శక్తి ఉందన్నమాట. ఈ విశ్వాన్ని కనుక మనం ఏదైతే శక్తివంతంగా నమ్మకంతో అడుగుతూ ఉంటామో అలాంటి విషయాలు మన దగ్గరికి ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే ఇది నిజాయితీగా వాళ్ళు ఇష్టమైన వాళ్ళ దగ్గర అవ్వాలి, మనం కలిసి ఉండాలని కోరుకోవడం అనేది తప్పు కాదు. కాబట్టి ఎవరమైతే చెడు ప్రయోగాల కోసం కాకుండా చక్కగా మనకి ఇష్టమైన వాళ్ళని మంచి ఒక విషయాల కోసం మన దగ్గర చేర్చుకోవాలి, మన తప్పులన్నీ వాళ్ళు మన్నించగలగాలి అని చెప్పి చేస్తే కనుక ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఈ పద్ధతిని మనం ఎలా ఉపయోగించాలి అని అంటే కనుక, మీ అందరికీ తెలుసండి, నిజంగా ఎప్పుడూ ఒక విషయాన్ని మనం చేసేటప్పుడు మైండ్ చాలా ఫ్రెష్గా ఉండాలి, మైండ్ ఒక నమ్మకంతో చేసుకోవాలి. ఈ ఏంజల్ నెంబర్స్ అంత పవర్ఫుల్ అనమాట. ఏంజల్ నెంబర్స్ అనే వాటి గురించి మీకు తెలుసు. అంటే ఏంజల్స్ మనకి ఎప్పుడు కూడా రిపీటెడ్గా ఉండే నెంబర్స్ని మనకి మన కంట ముందు కనిపించేలాగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చేసే ఈ ఏంజల్ నెంబర్స్ అండి నిజంగా ఒక విశ్వానికి మనం ఏదైతే ఒక విషయాన్ని తెలియజేస్తున్నామో అది తొందరగా వాళ్ళు చేర్చగలిగే శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి ఇది. వాటితో పాటు ఇప్పుడు ఎవరి కోసమైతే చేస్తున్నామో వాళ్ళ పేరును కూడా ఉపయోగించి మనం చేయబోతున్నాం అనమాట. ఇంకా అది ఎలా చేయాలి అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. ఇంకా అండి ఇప్పుడు ఒక ఏంజల్ నెంబర్ గురించి మీకు చూపించబోతున్నాను. ఈ ఏంజల్ నెంబర్నండి మీరు సరిగ్గా ఒక 3 రోజుల పాటు ఉపయోగిస్తే చాలు. చాలామంది కూడా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్, అక్క ఇది మీరు చెప్పే పరిహారాలు ఉపయోగపడుతున్నాయక, మాకు వెంటనే కాల్ వచ్చింది, వాళ్ళు మాట్లాడారనో అన్బ్లాక్ చేశారనో మాకు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ అలా జరగకపోతే ఎన్ని రోజులు చేసుకోవాలక్క అని. మ్యాక్సిమం మనం 3 days చేసుకోవచ్చండి. ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం కూడా అండి, అంటే ఈ ఏంజల్ నెంబర్తో పాటు మన పేరును కూడా ఉపయోగించి మనం చేయబోతున్నాం అనమాట. అంటే 3 days పాటు మనం చేసుకుంటే చాలు. లేదు ఫస్ట్ డేకే నాకు రిజల్ట్ కనిపించిందని అనుకున్న వాళ్ళు ఫస్ట్ డేతో మనం స్టాప్ చేసినా పర్వాలేదనమాట. మీరు ఏం చేస్తారనంటే, మీరు నిజంగా ఫస్ట్ మైండ్లో ఫిక్స్ అయిపోవాలండి, వాళ్ళు నిజంగా మనతో మాట్లాడితే మళ్ళీ వస్తారన్న నమ్మకాన్ని ప్రపంచం మీద పెట్టేసి భారాన్ని మంచి ఒక యాక్టివ్గా, ఎవరైనా దూరం అయిపోతే మాట్లాడకపోతే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సరిగ్గా ఎవరితోనో మాట్లాడకుండా మూడీగా కూర్చుంటూ అలా కాకుండా మంచి యాక్టివ్గా ఎనర్జీతో చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడు కూడా చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కొట్టుకు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా
ఎవరైనా సరే చక్కగా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడితే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే అలా నవ్వుతూ కాకుండా కొంచెం ఏడుస్తూనో కొంచెం మొహం మార్చుకునో పెట్టుకుంటే ఏంటి వీళ్ళు ఎప్పుడు చూసినా అమ్మాయి మొహం అలాగే ఉంటుంది, అసలు నవ్వు అనేది కనిపించదని చిరాకు పడుతూ ఉంటారు. అలాగే ప్రపంచానికి కూడా మనం ఎప్పుడు యాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తుందో అప్పుడు అలాంటి ఒక యాక్టివ్నెస్తో మనం అడిగే విషయాలను కూడా త్వరగా మన దగ్గరికి చేరుస్తుందండి. అందువల్లనే ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి అని చెబుతూ ఉంటారు. ఇంకా ఆ నెంబరు ఏంటి అని అంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఈ నెంబర్ అనమాట 99258881 అని చెప్పి ఒక ఏంజల్ నెంబర్ అండి. ఈ ఏంజల్ నెంబర్తో పాటు మీకు ఎవరైతే కనుక తిరిగి రావాలని వాళ్ళు మాట్లాడాలని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ని వాళ్ళు ఇనిషియల్తో సహా రాయాలని ఏం లేదు. నిక్ నేమ్ మీరు ఎలా అయితే వాళ్ళని పిలుస్తూ ఉంటారో మీకు వాళ్ళ పేరు ఎలా అయితే పరిచయం అయిందో ఆ పేరు మటుకు రాస్తే సరిపోతుందన్నమాట. ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఇలాగా ఏంజల్ నెంబర్తో పాటు నేమ్ను కూడా కలిపి ఒక రోజుకి 54 టైమ్స్ మీరు రాసుకోండి ఫ్రెండ్స్. రాత్రిపూట పడుకునేటప్పుడు చక్కగా ఒక 10 మినిట్స్ మీరు ప్రపంచంతో విశ్వంతో మటుకే మాట్లాడాలి. మీరు ఇంకెవరితో కూడా మాట్లాడకూడదు. మొబైల్ ఆన్ చేసి పెట్టుకోకండి, అంటే సైలెంట్లో పెట్టుకోండి. టీవీ చూడకండి, ఎవరితోనూ మీ ఇంట్లో వాళ్ళతో డిస్టర్బెన్స్ లేకుండా ఉండండి ఒక 10 మినిట్స్ మటుకు. అలా కూర్చొని చక్కగా ఒక 54 టైమ్స్ అండి మీరు ఇలాగా ఒక పేపర్ మీద రాసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అంటే ఒక ఏంజల్ నెంబర్స్ కానీ మనం స్విచ్ వర్డ్స్ రాయడానికి ఒక బుక్ అనేది పెట్టుకున్నాం కదా, అలాగా అదే బుక్ని మీరు ఫాలో చేసుకోవచ్చు. అంటే ఒకదాని కింద ఒకేసారి 54 టైమ్స్ అండి. ఒక 10 మినిట్స్ స్పెండ్ చేస్తూ చక్కగా వాళ్ళు మనతో మాట్లాడుతున్నట్టుగా హ్యాపీగా ఎప్పటికైనా సరే వాళ్ళు తిరిగి వస్తారు అని. అంతేగాని పద్దాక మనకు మెసేజ్ వచ్చిందా, వాళ్ళు కాల్ చేశారా, లేదంటే కనుక వాట్సాప్లో అన్బ్లాక్ చేశారా అని వాళ్ళని మానిటర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఎలాగైనా ప్రపంచం మన దగ్గరికి తీసుకొస్తుందన్న నమ్మకం మట్టుకి మనల్ని కాపాడుతుంది. మనం చేసే ఈ పరిహారం కంటే నమ్మకమే చాలా ప్రధానమండి. అలాగా ఒక 3 డేస్ వరకు మీరు ట్రై చేయొచ్చు. అదే బుక్లో మీరు ఇలాగ చెప్పినట్టుగా ఏంజల్ నెంబర్తో పాటు వాళ్ళ పేరును కూడా మీరు ఏ పెన్నుతో అయినా రాసుకోవచ్చండి. రెడ్ కానీ బ్లూ కానీ గ్రీన్ కానీ ఎలాంటి పెన్నుతో అయినా సరే మీరు రాసి చూడండి. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి రెస్పాన్స్ అనేది మీకు ఉంటుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.